భార్య అనుకూలంగా ఉండాలి భర్తకి, ఏం అడిగినా వద్దనకుండా చేయాలి, ఏదో సంథింగ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ ఫిజికల్ ఇంటిమసీలో ఇఫ్ హీ హ్యాస్ సంథింగ్ తను ఒప్పుకోవాలి, ఏదో సంథింగ్ లైక్ దట్. అలాంటప్పుడు అతను వేరే అఫేర్ పెట్టుకోవడం చెప్తుంది ఆవిడ. అది ఎంత స్టూపిడ్ అంటే నా ఉద్దేశంలో, ఎందుకంటే వేరే అఫేర్ పెట్టుకోవటానికి అవతలి ఆ థర్డ్ పార్టీ కూడా ఉంది కదా. మీరేమో కన్వీనియంట్గా ఇప్పుడు తను ఎలాంటిది ఏంటి అని మీరు చెప్పట్లా. ఇప్పుడు భార్య అంత అనుకూలంగా ఏమున్నా సరే ఆ అమ్మాయి ఇంకా చాలా అందగత్త అయితే ఏంటి పరిస్థితి, అదొకటి. ఇంకోటి, మీరు అంత ఒక మన చిన్నప్పుడు కోడ్స్ ఉన్నాయి కదా, ఎర్లీ టు బర్డ్ ఎర్లీ టు రైజ్, ఇలాంటి ఇవన్నీ చదివి చేసేస్తారు ఎవరైనా? బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ పర్సనల్. మీకు ఎవ్రీడే మార్నింగ్ లెగిసినప్పటి నుంచి ఏదేదో జరుగుతూ ఉంటుంది ఇద్దరి మధ్యన. ఏది ఎక్కడ బిల్డప్ అయ్యి ఎక్కడ దానికి బ్రేక్ అవుతుంది అనేది జనరలైజ్ చేసి చెప్పడం అనేది ఇంపాసిబుల్. అది అప్పుడేంటి, ద వెరీ ఇన్స్టిట్యూషన్, మీరు ఎంతసేపు దీంట్లో పెళ్ళిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అన్నట్టు మాడుతున్నారు కానీ పెళ్ళి ఎందుకు అని అంటలా. సో నేను చెప్పేది ఏంటంటే, ఎనీ వన్ అవుట్ ఆఫ్ ఏ ఫ్రీ విల్ క్యాన్ డూ ఎనీథింగ్ దే వాంట్. కరెక్ట్. వాళ్ళు సెరమోనీలు చేసుకోండి, ఏమన్నా నేను పార్టీ చేసుకున్నాం, అలాగే పెళ్లి చేసుకోండి, అది ఏదో వాట్ ఎవర్ యూ కాల్. బట్ what comes from that, because of social obligations, familial obligations తోటి లైఫ్ సాక్రిఫైస్ చేసుకోకూడదు, టార్చర్ అనుభవించకూడదు, ఒకటే నేను చెప్పేది. టూ ఫ్రీ విల్ పీపుల్ ఇఫ్ దే వాంట్ టు బి దేర్, అది కాదు కదా. బట్ మ్యారేజ్ ఈజ్ నాట్ దట్. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ ఈ పసుపు కుంకుమ ఏదో రాస్తారు మన గడపలకి, అది ఎవడో చెప్తాడు దానికి సైంటిఫిక్ రీజన్ ఉందంటే బ్యాక్టీరియా చచ్చిపోతుందంట. అంతేగాని దేవుళ్ళ కోసం రాయటం కాదని చెప్పారు. అప్పుడు అదే చెప్పచ్చు కదా, ఇది ఎందుకు మళ్ళీ ఇది చెప్పడం? ఇది రాస్తే బ్యాక్టీరియా చచ్చిపోతుందని చెప్తే విన్నాడు అన్నాడు. అంటే అంత బొరలేనుడా. అది ఏదో ఆచారానికి వస్తే దానికి నమ్మని వాళ్ళని నమ్మించడానికి ఇదొకటి లాగుతారు పక్కన. అగ్రీడ్. మీరు ఏ యాంగిల్లో కెమెరా పెట్టారో దాన్ని బట్టి, ఒక యాంగిల్ చూసే సైంటిఫిక్ బేసిస్ ని బట్టి ఈ ఆచారాలన్నీ వచ్చాయని చెప్పడానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ కళకళలాడుతూ ఉండడం, ఒక హెడ్ లైన్ లో చెప్పేసి వన్ లైన్ లో చెప్పాలంటే దేవుడి కోసం పసుపు కుంకాలు రాస్తే ఆ ఇల్లు కళగా ఉంటుందని ఒక నమ్మకం. అలాగే పెళ్లికి కూడా నా చావు నేను చేస్తా, నాకు తెలుసు ఇందులో ఏముందో అని చెప్పి ఇద్దరు వ్యక్తులు దూకారనుకోండి, కొంచెం తటపటాయించిన అప్పుడు అక్కడ ఎగ్జిట్ క్లాజ్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద వర్స్ట్ టు హ్యాపెన్ అండ్ యు ఆల్రెడీ హ్యావ్ ఎ ప్లాన్, అది ఎగ్జిట్ ప్లాన్. అది ఉంటే ఓకే. అది ఎనీథింగ్ ఈజ్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్. అది నేను చెప్పేది. వర్స్ట్ కేసులో ఇది జరుగుతుంది అయినా ఓకే అనుకోండి. ఇప్పుడు పెళ్ళి అనేది ఒక రీజన్ ఏముంటుందంటే, నాకే కమిట్ అయిపోయి ఉంటాడు ఇంకొక అమ్మాయిని, కరెక్ట్, ఇంకొక అమ్మాయిని చూడడం అని. బట్ డస్ దట్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్? నో, ఇట్ డజంట్. నో అంటే అందరూ చేస్తారా చేయాలి అనుకుంటారా, ధైర్యం ఉండదా, ఆపర్చునిటీ ఉండదా అని దానికి వేరే 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 ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. యూనో దే మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్, వాట్ ఎవర్ అది. కానీ ఆల్ దట్ ఈజ్ అగైన్ బాయిలింగ్ డౌన్ టు వన్ పర్సన్స్ ఫ్రీ విల్. అది నేను చెప్పేది. ఇప్పుడు ఈవెన్ కోర్ట్స్ కూడా ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో 1 year అయ్యాక 1 year అయితే కానీ యూ కాంట్ ఫైల్ ఫర్ డివోర్స్. కరెక్ట్. ఇప్పుడు అది తీస్తారు, నెక్స్ట్ డే కూడా చేయొచ్చు, పెళ్ళి నెక్స్ట్ డే కూడా యూ కెన్ ఫైల్. దెబ్బలాడుకున్నాక 6 months వరకు కౌన్సిలింగ్ తీసుకుని దాని తర్వాత వేస్తారు, అది కూడా తీస్తున్నాం ఇప్పుడు. యూనో సో బేసిక్లీ ఈవెన్ ఎవ్రీబడి ఈజ్ రియలైజింగ్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ ద మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్, బట్ దే డోంట్ వాంట్ టు సే ఇట్ అవుట్. బయటికి చెప్తే మళ్ళీ ఏమనుకుంటారో ఎవరేమంటారు అనేది పాయింట్ అక్కడ. అప్పుడు ఎవరన్నా పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని అన్నారు అనుకోండి, నేనేమన్నా నా భార్యను పెళ్లి చేసుకుని చూడంట. సో ఇప్పుడు అదే, ఎందుకంటే పెళ్ళి జనరల్ కాదు, భర్త భార్య కూడా జనరల్ కాదు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏ కేస్ టు కేస్ బి. నేను చాలాసార్లు నా గురించి ఏం చెప్పాను, నాకు మంచి వైపు దొరికింది, నా భార్యకి చెడ్డ మొగుడు దొరికాడు అని చెప్పాను. బట్ దట్ ఈజ్ ఆల్సో గుడ్ ఇనఫ్ కదా. ఎవరు చెడ్డ ఇద్దరు అది పాయింటే కదా అసలు. యూ డోంట్ వాంట్ టు లివ్, అంతే. ఆర్గ్యుమెంట్ కట్ చేయడానికి మీరు తెలివిగా అలా చెప్పుంటారు. బట్ దట్స్ ది ట్రూత్ ఆల్సో. అంటే ఇప్పుడు మనుష్యులు జనరల్ దృష్టిలో చెడ్డ అంటే ఆ లక్షణాలన్నీ నాకు ఉన్నాయి,
అందుకని అదే ఇది కదా అన్నీ అదే డెఫినేషన్ కదా. ఇళయరాజా పాటలు వినడం, వాట్ ఎవర్ పీపుల్ థింక్ ఈస్ బ్యాడ్, ఐ హ్యావ్ దోస్ క్వాలిటీస్. అర్థమైంది. అంటే మీరేమంటున్నారంటే పెళ్ళంటే 6 నెలల పంట లేదు సంవత్సరం పంట అంటే బెటర్. ఆ లాంగివిటీ 100 ఏళ్ల పంట అనగానే ఒక విధమైన మనని తెలియకుండా కబళించేస్తుంది ఆ ఫీలింగ్ అంటున్నారు. బట్ అండర్ కరెంట్ గా మనలో అందరిలో కూడా ఎక్కడో థింగ్స్ ఆర్ మెంట్ టు లాస్ట్ అని వీఆర్ కండిషన్ ఫ్రమ్ ద బిగినింగ్. ఉదాహరణకి మీరు డైరెక్టర్గా ఉన్నారు, నేను టీవీ ప్రెజెంటర్గా, యాంకర్గా, జర్నలిస్ట్గా ఉన్నాను. మై అజంప్షన్ ఇస్ రేపు కూడా ఇంకో షో చేస్తాను, వి ఆల్ లాస్ట్ అని. అలా రిలాక్స్డ్ మోడ్లో రేపటి రోజున మరి నువ్వు వెళ్తే కెమెరా ముందుకు ఏదో అయిపోతుంది అని ఎంతమంది ఎన్ని చెప్పినా, మీ సినిమాలు వర్కౌట్ కాకపోవచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు అని చెప్పినా మీరు తీస్తూ పోతారు. ఎందుకు? మీకు ఇష్టం అంతే. నేను అదే చెప్తున్నా, అగైన్ యూఆర్ టెల్లింగ్ ది సేమ్ థింగ్. అదన్నా నా వీలుతో చేస్తున్నా. ఎవ్రీథింగ్ ఐఎమ్ కాన్షియస్లీ డూయింగ్, నోయింగ్ ద రిపర్కషన్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ సంబడి ఎల్స్. సో ఇప్పుడు ఆయన రాని ఏముంది, I live for my own sake and not for anyone else's sake, and I will not ask anybody to live for my sake. This is the doctrine which the marriage institution exact opposite is. But ఈ డాక్టరీన్లో మీరు వెళ్ళారంటే పెళ్ళి అనే దానికి వ్యాలిడిటీ ఉండదు. ఎందుకంటే పెళ్ళి అనేది బై ది ఇన్స్టిట్యూషన్ ఆస్ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్. యూ హ్యావ్ టు be in a compromise mode with each other.